మనం చేసినటువంటిది సమాజంలో కొన్ని మార్పులు చేయగలిగాను నేను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించబట్టే స్పీకర్గా ఉండి చాలా మార్పులు తీసుకొచ్చాం. భారతదేశంలో ఎవరూ చేయలేరు కూడా సాధారణంగా. అటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఆ మార్పులకన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటికన్నీ ఎండార్స్ చేశారు. అందుకనే మనం కార్యరూపం దాల్చాం. అంచేత అటువంటి కార్యక్రమాలు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడ కూడా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆయనకి మరి ఎట్లా పుట్టిందో ఎన్టీ రామారావు గారికి ఒక్క కేరళలోనే ఉంటుంది. కేరళలో కూడా చట్టం లేదు. కేరళలో ట్రెడిషనల్గా సాంప్రదాయ ప్రకారంగా ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఎక్కడ కూడా ఆడవాళ్ళకి సమాన హక్కు లేదు చట్టపరంగా. ఆ రోజున ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నేను లా మినిస్టర్గా ఉన్నాను. ఆ లా మినిస్టర్గా ఉంటే ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చింది. ఈనాడు మహిళలు కూడా సమాన హక్కు ఆస్తిలో, తండ్రి ఆస్తిలో సమాన హక్కు వస్తుంది 84 నుంచి. 1984 నుంచి అది అమల్లోకి వచ్చింది. నేను లా మినిస్టర్గా ఇంట్రొడ్యూస్ చేశాను, కానీ అది పాస్ చేసేటప్పుడు నేను లా మినిస్టర్ కాదు, వేరే వాళ్ళు వచ్చారు. చంద్రశేఖర్ అని, అది మహబూబ్ నగర్ అతను. అంచేత ఇంచుమించు దేశం అంతా తిరిగాము. అది నేను అప్పుడు సెలెక్ట్ కమిటీ చైర్మన్గా ఉండేవాను లా మినిస్టర్గా. దేశం అంతా తిరిగినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు కదా అనేటువంటి ఆలోచన ఎన్టీ రామారావు రావడం, దాన్ని కార్యరూపం దాల్చేటువంటి అవకాశం నాకు కల్పించడం నా అదృష్టం. అంచేత కొన్ని ప్రధానమైన నిర్ణయాల్లో నేను భాగస్వామిగా ఉన్నా. అంచేత అవన్నీ కూడా బుక్లో పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కొంతమంది నాకు బాగా పరిచయం ఉన్నటువంటి రైటర్స్కి వాళ్ళకి డిక్టేట్ చేసి రాయించాను అవన్నీ కూడా బుక్స్. అంచేత ఇంకా 2 బుక్స్ ఉన్నాయి. యనమల కలం అని చాలా ఆర్టికల్స్ రాసాం. ఆంధ్రజ్యోతిలో అన్నీ పబ్లిష్ అయినాయి. అన్నీ కూడా ఒక ఎడిట్ చేస్తున్నాం. అవన్నీ ఎడిట్ చేసి త్వరలోనే రిలీజ్ చేస్తున్నాయి. అంచేతంటే మనం చేసినటువంటి కృషిని ప్రజలకు చెప్పాలి. అంటే మన యొక్క ఆలోచనలు ప్రజలకు చెప్పాలి, మన యొక్క ప్రవర్తన ప్రజలకు చెప్పాలి, మన యొక్క నడవడికను ప్రజలకు చెప్పాలి. మనం ఆలోచన ఎలా ఉందో అదేవిధంగా ప్రజలు కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ప్రజాస్వామ్యం గురించి చాలా ఆర్టికల్స్ రాశాను. ప్రజాస్వామ్యం చాలా డేంజర్లో ఉందనేటువంటిది నాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నానుడి. అంచేత ఆ డేంజర్ నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే బలహీన వర్గాలకి పెద్ద చోటు ఉండదు ఈ ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అంచేత దాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది.